అన్నగారు నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 13 నెలలు అయింది పరిపాలనకు వచ్చి. మరి ప్రజాపాలన పేరుతో ముందుకు వెళ్తా ఉంది. ఎలా ఉంది? ముఖ్యంగా మీ నల్గొండ నియోజకవర్గం ఎలా విధంగా ఉంది? ఎందుకంటే మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ముందు ఆల్రెడీ హామీలు ఇచ్చారు. చాలా ఈసారి అవకాశం ఇవ్వండి, మంచి పరిపాలన అందిస్తాం, ప్రజా పరిపాలన అన్నారు. సో ఏ విధంగా ఉందంటే 6 గ్యారెంటీలు కానీ ఇంకా 420 హామీలు కానీ ఈ ప్రజా పరిపాలన అనే కాన్సెప్ట్ ఏ విధంగా వర్కౌట్ అవుద్దా అవదా? అంటే ఓవరాల్ గా నాట్ ఓన్లీ ఇన్ నల్గొండ గురించి తీసుకున్నట్లయితే వీళ్ళ అనుభవశాలులు చాలా రోజుల బట్టి రాజకీయాలలో తలపండిన మీద ఎలా అంటే అలా తిప్పగల శక్తి ఆర్థికంగానైనా కానీ ఏ విధంగా అయినా కానీ తిప్పగలిగే శక్తులు. సో వాళ్ళను ఇది చేయలేదు అని అడిగేటట్టు ఉండదు. ఎందుకంటే పగ్గాలు అనేది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయి. అంటే ఒక క్రికెట్ టీమ్ కు 6 కెప్టెన్లు ఉంటే ఎట్లుంటది? ఖచ్చితంగా ఓడిపోతుంది. డెసిషన్ మేకర్ ఒకళ్ళు ఉండాలి. వెన్ కేసీఆర్ వాజ్ చీఫ్ మినిస్టర్, he only the father of the state. Now father and cousins also playing the main role. నలుగురు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ పాము చచ్చిపోదు. పామును చంపలేము నలుగురు కొడితే, ఏది కాదు. అది అంతా పెనుగులాట అయితే అంట. ఎప్పుడైనా కూడా తండ్రి అనేటోడు కరెక్ట్గా ఉంటే ఇల్లు ఎట్లా నడుస్తుందో స్టేట్లో కూడా ముఖ్యమంత్రి అనే ఒక చేతుల్లో ఉండాలి. ఇప్పుడు ఈయన చేతిలో లేదు, పవర్ అనేది ఢిల్లీలో ఉన్నది. ఈయన కూడా డెసిషన్స్ ఎట్లా అంటే ఢిల్లీ పెద్దలను అనుగుణంగా తీసుకోవాలి, సొంతంగా పరిపాలించాలి లేదు. ఇక్కడ ఏమైతుందంటే ఎవరు ఎగ్జామ్ వారు రాస్తున్నారు, అందరు కలిసి ఒకటే రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడంతా వీళ్ళ చేతిలో బలయ్యేది ఇవ్వాలంటే ప్రజలు. ఇది ప్రజలకు అర్థమయ్యేసరికి ఏమైతుంది, టైం అయిపోతుంది. టైం అయిపోయినాక డెసిషన్ మేకింగ్ ఎట్లా చూపిస్తారంటే నెక్స్ట్ ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ఏమైందంటే సర్పంచ్ ఎలక్షన్స్ రావాలి నా లెక్క ప్రకారం. ఆయన ధైర్యం చేయలేకపోతాడు. ఎందుకు కారణం? నెగిటివ్ ఒపీనియన్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆయనకు వచ్చిందని నేను అనుకుంటాను. ఆల్రెడీ కొంచెం నిక్కచ్చిగా వెళ్తాడు. పనితీరు కూడా సరిగ్గా లేదని ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉందని తెలిసింది. మంత్రుల పనితీరు మంచి లేదు అని అంటే ఈయన కంట్రోల్లో లేరు వాళ్ళు. ఆయన కంట్రోల్లోకి వెళ్ళిండు. ఖమ్మంలో 9 గెలిచిండ్రు, నల్గొండల, వరంగల్, మహబూబ్ నగర్, ఈ 4 జిల్లాల వాళ్ళు ఎట్లా చెప్తే ముఖ్యమంత్రి అట్లా వినాలి. ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ మ్యాన్. రేవంత్ రెడ్డికి అంత పట్టు లేదు, ఎకనామిక్స్ మీద ఐడియా లేదు. ఒక ఇల్లు నడపాలంటేనే బడ్జెట్ కావాలి, నెలకు 30,000 కావాలి. 30,000 అయింది ఒక ఇల్లు నడవాలి. స్టేట్ నడవాలంటే అది డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే, డబ్బులు పెట్టి వస్తువులు కొనుక్కొని నడపడమే ఇల్లు 30,000 దాకా అవుతుంది. నువ్వు స్టేట్ ను నడపాలి, ఫ్రీ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి, మెడికల్ రియంబర్స్మెంట్స్ ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి ఎంప్లాయీస్ కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, రైతులకి సంక్షేమ పథకాలు అందించాలి. సంక్షేమ పథకాలు వాళ్ళు అక్కడ హట్ అయ్యారు. నువ్వు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చినావు, దానికి కొర్రీస్ పెట్టినావు, రెగ్యులేషన్స్ మార్చినావు, అక్కడ వాళ్ళు హట్ అయినరు. వాళ్ళు రివెంజ్ ఎవరి మీద తీసుకుంటారు అంటే ఓటు ద్వారా తీసుకుంటారు కాదా? నిన్ను ఓటుతో ప్రేమించినప్పుడే ఓటుతోనే రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. సో 5 ఏళ్ళు తప్పదు కదా. మరి 5 ఏళ్ళు తప్పదు. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా కూడా డైరెక్ట్ కొట్టడానికి ఏ ఓటర్ ఇష్టపడాడు, ఎవరు కంట్రోల్ అయ్యేందుకు ఒప్పుకోరు. సార్ మరి మీ నల్గొండ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్మెంట్ బాగా నోచుకోలేదా? ఎస్, డెవలప్డ్. ప్రజలు యూనియన్ గా ఉంటారు, పొలైట్నెస్ ఎక్కువ, మంచి మర్యాదగా ఉంటారు. ఇప్పుడు చూడండి గ్రౌండ్ లో తెల్లారేసి ఇంతమంది యూనిటీగా పనిచేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ పీపుల్ మెచ్యూరిటీ లెవెల్. సో దే ఆర్ టేకింగ్ గుడ్ డెసిషన్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ డెసిషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వాళ్ళు మంచి నిర్ణయాలు కావాలనుకుంటారు. గవర్నమెంట్ నుంచి మంచి నిర్ణయాలు రావట్లేదు. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి? 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు. సో ఎలా ప్రజాపాలన లాగా ఉందా మీకు అనిపిస్తుందా? సార్ మీరు ఒక ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయాలనుకోండి, వాడు ఒక కొటేషన్ ఇస్తాడు, 4 సంవత్సరాలకు 4 లక్షలు ఖర్చు అవుతుంది. నీకు ఇష్టం ఉంటే జైన్ గా, లేకపోతే లేదు. ఒక పాయింట్. రెండో పాయింట్, నువ్వు ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్తే మీ బడ్జెట్ ఇది సార్ అంటారు. ఇంకా బట్టల షాపింగ్కి వెళ్ళినా కూడా మీ బడ్జెట్ ఎంత సార్ అని అడుగుతారు. స్టేట్కి ఎంత అవసరం అనేది అవగాహన అనేది ఇప్పుడున్న వాళ్ళకు లేదు. చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు చదువుకున్న చదువులు వేరు, వాళ్ళు ఇప్పుడున్న చదువులు వేరు. స్థూల జాతీయ ఉత్పత్తి ఇవన్నీ అవగాహన ఉన్నోడు మాత్రమే నడపగలుగుతారు. అవగాహన ఉన్నోళ్ళను డెసిషన్స్ తీసుకొనియరు ఈ గవర్నమెంట్. అసలు అవగాహన ఉన్నారా?
ఉన్నారని మనం చెప్పలేదు. పాలిటిక్స్లో ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కు అక్కడ ప్రాధాన్యత లేదు. చదువుకున్నాడు కింద ఉంటాడు, చదువుకున్నాడు పైన. రైతుల విషయంలో కూడా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఎస్, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఉచిత పథకాలు. యాక్చువల్లీ దట్ డెసిషన్ వాజ్ టేకెన్ బై కేసీఆర్. కేసీఆర్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నంత మంది నేను పనిచేసి పెడతా అని తీసుకున్నాడు. వీళ్ళకి అవగాహన లేకుండా సేమ్ అవే హామీలు వీళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు? ఇంకా ఎక్కువ ఇచ్చారు. ఒక పాయింట్. రెండో పాయింట్, నీ దగ్గర 4 రూపాయలు ఉంటే నువ్వు 6 రూపాయల హామీలు ఇచ్చావు, 10 రూపాయల దాకా ఇచ్చావు. 10 రూపాయలకి ఇస్తావు, మిగతా 6 రూపాయలు ఎవరి మీద వేస్తావు? ఇప్పుడు మీలాంటోడు నాలాంటోడు సఫర్ అవ్వాలి. ట్యాక్స్ రూపాయలు మనమే కదా కట్టేది. వాటికి ట్యాక్స్ రూమ్ లో కడతా సార్, నేను కట్టదా. నేను ఎక్కడి నుంచి కడతా? ఇక్కడ ఉన్న వస్తువు తీసుకెళ్ళి ఇంకొక పెడతా, ఇంకొక వస్తువు తీసుకెళ్ళి ఇంకొక పెడతా. అంతే తప్ప నేను వస్తువుని పెట్టడమే మారుస్తాంట తప్ప ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుంటాం, కొంతవరకు తీసుకోవాల్సిన తీసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే నల్గొండకు ఎంప్లాయీస్ ఎక్కువ, ఎంప్లాయీస్ ట్యాక్స్ కట్టే ఎంప్లాయీస్ ఎక్కువ, విద్యా చైతన్యవంతులు ఎక్కువ. దే విల్ టేకింగ్ డెసిషన్స్. సరే, ఓవరాల్ గా పేద ప్రజల విషయానికి వస్తే మరి 6 గ్యారెంటీలు తీరే అవకాశం ఉందంటారా? అంటే గవర్నమెంట్ దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. నోబడీ సాటిస్ఫైడ్ విత్ హిస్ గవర్నమెంట్ అండ్ డెసిషన్స్ ఆల్సో. ప్రజలకు చేరట్లేదు, మిడిల్ పర్సన్స్ ఎక్కువైపోయారు. ఇంకోటి ఏంటంటే సంతృప్తిగా ఉన్నారా? 50-50 ఓవరాల్ గా తీసుకుందాం. కాంగ్రెస్ లేని కోమటిరెడ్డి వల్ల కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే కోమటిరెడ్డి లేడు, కోమటిరెడ్డి లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఉంటుంది. కరెక్టే చెప్పారు. కోమటిరెడ్డి ఎవరు కాంగ్రెస్ లో అన్నట్టుగానే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అనేది అట్లా తయారైంది. ఇప్పుడు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి అవసరం లేదు, రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ అవసరం. సార్, ఓవరాల్ గా అయితే మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతుంది? కంపల్సరీగా విద్యావంతులు కాబట్టి వాళ్ళు వేసే వాళ్ళే గెలుతారు, గెలిచే వాళ్ళకి వీళ్ళు వేసే వాళ్ళకి తలబడుతున్నాయి కదా. లేదు సార్, గెలిచే వాళ్ళకి సార్, విద్యావంతులు ఓటేసేటప్పుడు ఇప్పుడు కూడా గెలిచే వాళ్ళకి వేయరు, వీళ్ళు వేసిన వాళ్ళకే వెళ్తారు. వీళ్ళు వేసిన వాళ్ళకి వెళ్తారు, వాళ్ళు గెలవాల్సిన వాళ్ళకి వేయరు. వీళ్ళు ఎవరైతే గెలవాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారు. ఎవరైతే గెలవాలనుకున్నారో వాళ్ళ మనసులో ఉంది. సరే, వాళ్ళు కూడా నిర్ణయం తప్పు తీసుకున్నారు అనుకోండి, వ్యవస్థ పక్కదారి పోతుంది. ఆల్రెడీ ఇప్పుడు పెట్టినట్టే మళ్ళీ ఇంకా పక్కదారి. వెన్ ఎడ్యుకేషన్ ఇస్ టేకెన్ రాంగ్ డెసిషన్, సొసైటీ విల్ గో రాంగ్ వే. అది యాక్చువల్గా డ్యూరింగ్ ద కరోనా పీరియడ్ యు సీ డాక్టర్స్ కనుక ఇండియాలో లేకపోతే ఏంది పరిస్థితి? అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ద వెపన్ టు చేంజ్ ద సొసైటీ. ఎడ్యుకేషన్ అనేటోడు వాడు ఎడ్యుకేషనిస్ట్ కనుక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే దేర్ ఈస్ సంథింగ్ చేంజ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఐ టెల్. మీ సంతృప్తిగా ఉన్నారా ఈ ప్రభుత్వంతో? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. రియల్లీ ఐ డిస్గస్టింగ్ టు సే ఆ మహిళలకు బస్ కిరాయి ఫ్రీ అని పెట్టింది కదా, అది వెరీ రాంగ్ డెసిషన్. అదేంటంటే 10 మంది ఇలా ఒక బాలేసి 10 మంది 50 మంది కొట్టుకోవాలంటే తొక్కిసలాట జరిగితే చూసిండ్రా? దట్ ఈస్ ఇంటర్ ఎక్కడో తీసుకున్నారు కర్ణాటకలో ఫ్రీ అని, ఢిల్లీలో తీసుకున్నారు. ఢిల్లీ ఎంత అండి పాపులేషన్? వాట్ ఈస్ ద జియోగ్రాఫికల్ లెంత్ ఆఫ్ ది ఢిల్లీ? ఢిల్లీలో తిరిగే బస్సులన్నీ నీకు కర్ణాటకలో తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నావు. నువ్వు పెట్టద్దని అంటలేను. దేర్ ఇస్ అ క్రైటీరియా 50% కన్సెషన్. అట్లా లైక్ వైజ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సంథింగ్ ఉండాలి. ఆధార్ కార్డు ఇచ్చి నువ్వు చేయడం అనేది ఏంటిది అన్నట్టే ప్రజలను తిరగమన్నాడు. యూస్ఫుల్ అనేది ఉండాలి. పల్లె వెలుగులో పెట్టండి. ఎక్స్ప్రెస్ అన్నిటికీ ఫ్రీ. ఎవరు సొమ్ము? రేవంత్ రెడ్డి బస్సులు ఉన్నాయా? వాళ్ళ నాన్న కొనిచ్చిండ బస్సులు ఏమన్నా? కోమటిరెడ్డి బస్సులో తిరిగారు కదా, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బస్సులు చూపెట్టండి, నేను చూసుకుంటా ఒప్పుకుంటా. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బస్సులో ప్రయాణించేవాడు సామాన్యుడు, బస్సులో ఫ్రీ ఇచ్చేవాడు రాజకీయ వాళ్ళని బస్సులో రమ్మనండి. డెసిషన్ ఎవరైతే తీసుకున్నారో సీతకు ఉన్నది బస్సులో రోజు హైదరాబాద్కు వరంగల్కున్న ఆమెకు అసెంబ్లీకి ప్రతి రాజకీయ నాయకుడు అదే ఫ్రీ ఇచ్చే బస్సులలో వీళ్ళు అసెంబ్లీకి రమ్మన్నారు. ఫార్చునర్లో కాదు. నువ్వు ఎక్కడైతే ఫ్రీ ఇస్తానో దానిలోనే నువ్వు ట్రావెల్ చేయి. వై డోంట్ యూ ట్రావెల్? చాలా సఫర్ అవుతాను సార్. చాలా మంది నిలబడతాను. పెద్ద మనుషులకు కూడా సీట్ ఇక్కడ సీనియర్ సిటిజన్ గౌరవించకుండా యంగ్స్టర్స్ సీట్లలో కూర్చొని పెద్దవాళ్ళని కూడా నిలబెడతాను 40-50 కిలోమీటర్లు. నువ్వు అక్కడ వయోవృద్ధులకు ఒక సీటు, ఆ స్త్రీలకు ఒక సీటు అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ లేవు. ఆడవాళ్ళు కూడా ఈసారి ఇవాళ నిలబడి ట్రావెల్ చేస్తాను. ఎందుకు? బికాస్ ఆఫ్ యువర్ డెసిషన్ ఓన్లీ.
యు ఆర్ టేకెన్ రాంగ్ డెసిషన్. సో ప్రజాపాలన అంటే ప్రజాపాలన ఉందా ఇది? సార్ డెఫినేషన్ చెప్పమని చెప్పండి ప్రజాపాలన. దానికి అర్థం చెప్పమండి. ప్రజాపాలనకు డెఫినేషన్ యూ షుడ్. నువ్వు ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది అట్లా డెఫినేషన్ ఉంటుంది. ఒక డెఫినేషన్ అనేది ఉంటుంది. ప్రతి విద్యావేత్తకు తెలిసింది ఏంటంటే 2/4 ఇట్లా A² + B² అనే ఒక సూత్రం ఉంటుంది. ప్రజాపాలనకు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజానాయకుల చేత తయారు చేయబడి ప్రజాపాలన అంటాను. అప్పుడెప్పుడో రాసిన దాన్ని మార్చకపోవడం వల్ల ఇది పాపం. అన్ని మందులు మారుతాడు అన్ని మారుతాను కానీ మారా సార్. ఎందుకు మారుతుంది? అది వాళ్ళు డెసిషన్ మేకర్స్. ఆల్వేస్ దే విల్ రూల్ ద. అది నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. యు ఫోకస్ ఆన్ పబ్లిక్ ప్రాబ్లమ్స్. గో టు ద పబ్లిక్. ప్రజలకు వెళ్ళండి. వాళ్ళ సమస్యలు రియల్ గ్రౌండ్ లో. బడ్జెట్ లేదంటున్నారు కదా సార్. బడ్జెట్ క్రియేషన్ వేరు, బడ్జెట్ ఖర్చు పెట్టడం వేరు. నీళ్ళు పారబోయడం వేరు, నీళ్ళు తీసుకురావడం వేరు. అది బడ్జెట్ అంటే నీళ్ళు కింద పారబోయడం, బడ్జెట్ ఖర్చు పెట్టడం. ఆ కింద ఉన్న భూమిలో ఉన్న నీళ్ళు పైకి తేవడం, బడ్జెట్ సంపాదించడం. ఈ రెండింటికి తేడా ఉంటుంది. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది. అది కేసీఆర్ టైంలో నేను గొప్ప ఆయన పెట్టినా కూడా ఒక విలువైన వాటి మీద పెట్టిండు అని నేను అనుకుంటాను. ఒక విద్యావేత్తగా యాక్చువల్గా సార్ వాళ్ళ దాంట్లో ఏమవుతుందంటే క్యాప్టెన్సీ ప్రాబ్లం వస్తుంది. హూ ఇస్ ద క్యాప్టెన్? అక్కడ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అందరు మంచి ఆటగాళ్ళే. మరి టీం లెవెల్ లీడ్ చేయాలంటే నేను చెప్తాను ముందు వస్తాను. ఒకరు లీడ్ చేస్తా అంటే ఇంకోటి సపోర్ట్ చేస్తలేదు. సేమ్ అదే సిచ్యువేషన్. బీజేపీ సెంట్రల్లో మోడీ లీడ్ చేస్తా అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తాను. ఎందుకు? భయం. అది ఇక్కడ స్టేట్లో లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ గ్రేట్ అడ్మిన్. నడిపించగల శక్తి ఉన్న నాయకుడు కావాలి. తర్వాత కేసీఆర్ ఈజ్ ఎ గ్రేట్ అడ్మిన్. నేను ఒప్పుకుంటా. వాట్ అబౌట్ ది కాంగ్రెస్? అడ్మిన్ ఎవరు? పాస్వర్డ్ ఎవరు? ఒక ఆయన చెప్తే నడిచేటట్టు ఉన్నదా? టీంలో 5 కెప్టెన్లు 6 కెప్టెన్లు ఉండకూడదు. ఉంటే టీం గెలవదు. ఎవరు వేయాలన్నది ఒక కెప్టెన్ నుండి నిర్ణయించాలి. అది స్టీరింగ్ ఒక చేతుల్లో ఉండాలి. ఏం పేరైనా మీ పేరు? 5 కిలోమీటర్లు నేను తోలుతా, 10 కిలోమీటర్లు నువ్వు తోలాలంటే ఎవరో ఒకరు తీసుకొని కుదురుతారు. ఈ గవర్నమెంట్ కూడా అట్లనే ఉండాలి. ఏం పేరు అన్నారు? నా పేరు రాజ్ కుమార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.